నిర్భయంగా. దేవేందర్ నగర్లోని ప్రభుత్వ భూములు ఆక్రమించి చాలా వరకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకున్న రమేష్ నాయక్ అనే వ్యక్తి పైన గతంలో కొన్ని కేసులు నమోదయ్యాయి. మొన్న కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఒక 1 year ఇంప్రిజన్మెంట్, 3000 ఫైన్ అని చెప్పేసి. అయినా కూడా అంటే ఇతను చాలా వరకు కబ్జాలు చేసి భూ కబ్జాలతోని లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు. అట్లనే అమాయక పేద ప్రజలను బెదిరింపులకు గురి చేస్తూ వాళ్ళపైన దాడులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన బాధితుడు ఒక అతను ఉన్నాడు మనతోని, ఆయనతో మాట్లాడి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏం జరిగింది? దేవేందర్ నగర్ కట్టమైసం బస్సులో ఒక ఫ్లాట్ రమేష్ నాయక్ అమ్మిండు. నాకు 4,60,000 పెట్టుకున్నా. మురళి అనే ఆయన పేరు మీద డాక్యుమెంట్ చేయించకుండా మురళి అనే పేరు మీద డాక్యుమెంట్ చేయించింది నాకు. నేను ఉన్నా కదా, ఇట్లా ఏం చేస్తున్నాను నాకు మోసం అంటే, నేను ఉన్నా కదా నేమటని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చి ఆ రోజు కట్టుకోమని చెప్పిండు. బేస్మెంట్ కట్టితే అప్పుడు వాసు వాళ్ళందరూ కలిసి ఒకసారి కులగొట్టేసారు. మళ్ళీ రెండోసారి 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ కట్టుకుంటానని చెప్పి కట్టుకుంటానంటే ఇటుకేం లేదు. నా పర్మిషన్ తీసుకుని కట్టాలి, 2 లక్షల రూపాయలు మండలంలోకి ఇవ్వాలి నేనని చెప్పేసి బెదిరింపించేసి నన్ను కొట్టేసిండు. ఇటుకేనే లేదు, నా ఫోన్ లాగేసుకున్నాడు. నేను గుర్తేసుకుంటా, 2 సార్లు బీకేసిండు. ఆల్రెడీ 100 కాల్ చేసిన పోలీసు వాళ్ళు వస్తే కూడా ఈ లాంటి విషయంలో మేము పట్టించుకోలేమని కూడా చెప్పారు. అయితే రెండోసారి నేను ఇల్లు కట్టినాక కూడా నేను ఊరికి పోయినా అని చెప్పేసి దొంగతనం కడతారా అని, ఎవరు లంచా కొడక, ఎవరు పర్మిషన్ తీసుకొని కట్టినవరాను, నేను ఇచ్చిన ఫ్లాట్ నన్ను అడిగి కట్టాలను అని చెప్పేసి నా అంగంతా చింపేసిండు. మా పాపను కొట్టి ఫోన్ లాగేసుకున్నాడు. ఇప్పుడు కూడా 2-3 సార్లు కులగొట్టేసిన చాలా చిత్రవంశాలు పెడుతున్నాను. ఈ మోతిలాల్, సుందరు, రమేష్ నాయక్, ఈ సునీత, ప్రశాంత్, వీళ్ళు 5-6 మంది ఒకటేసారి గుంపు మీద గుర్తుకొస్తారు. నాగం పాలు పట్టిస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని ఇండ్లు కట్టుకున్నాడు ఆయన, ఎంత డబ్బులు సంపాదించుకున్నాడు గవర్నమెంట్ జాగా కబ్జా చేసి? మీకు తెలిసినంత వరకు మీరు మొదటి నుంచి చూస్తున్నారు కదా. 1-2 కోట్ల రూపాయలు దాకా సంపాదించుకున్నాడు ఆయన. ఇక్కడ అమ్మేసుకుంటాడు ఫ్లాట్లు, ఊర్లో పోయి కొనేసుకుంటాడు. మంచి బిల్డింగ్ కట్టేసుకున్నాడు, 2 కార్లు వేసుకున్నాడు. బస్సులలోనే ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి ఆయనకు ఉండొచ్చు. కానీ నేను నా బిడ్డ పేరు మీద తీసుకున్నా, అమ్మాయి పెళ్లి వయసుకుంది, నాకు వదిలేరా తమ్మి అని కాళ్ళ మీద పడితే కూడా నాకు రౌతులు లేపి కొట్టడానికి వచ్చిండు. పైన బస్సు వాళ్ళు అందరు చూసిర్రు. ఆ ఇడో చేయబోతే పాపనే ఫోన్ లాగేసుకొని ఫోన్ వల్ల కొట్టేసిండు. నా సిమ్ ఇవ్వలేదు, నన్ను పనికి పోకుండా నన్ను ఆగపాలు పట్టించేసిండు. ఇప్పటి కూడా కట్టనేని చెప్తుండు నాకు రమేష్ నాయక్. ఏం కావాలి? 2 లక్షలు కావాలి. 2 లక్షల రూపాయలు ఇస్తేనే నేను కట్టనిస్తలేదా కట్టనేను అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఎప్పుడు దొంగదనంగా వస్తాడు, డేవల్ని చూసి అంత కుల కొట్టేస్తాడు, ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు, వాళ్ళకి ఇలా పెడతాడు. మళ్ళీ ఆర్ఎస్ఆర్కి కూడా నువ్వు కుల కొడతావా లేదా నేను కలెక్టర్ పోయి కంప్లైంట్ ఇస్తాను నేను అని చెప్పేసి ఆయనకు బెదిరించి మొన్న వచ్చి మొత్తం రూమ్ కట్టింది మొత్తం కుల కొట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కాలేజీ పడితే కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు. మీరు పోలీస్ కంప్లైంట్ చేయలేరా ఎప్పుడు? నేను పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ల్యాండ్ విషయంలో నేను ఏం చేయలేనమ్మా అన్నారు వాళ్ళు. నీకు ఫోన్ పోతే ఫోన్ ఇప్పిస్తాను. నేను 4-5 రోజులు తిరిగితే ఆల్రెడీ నేను తేబ్జిత్కర్ మేడం దగ్గర పోయినా, డిఐజీ మేడం దగ్గర పోతే ఆ ఎస్ఐ సార్తో మాట్లాడితే ఆ ఫోను, ఆ నెంబర్ కార్డు 2 సార్లు ఇప్పించారు నాకు. నేను డైరెక్ట్ పోయి కేసు పెడితే కేసు తీసుకోలే, పక్క కేసు వేసారు. నువ్వు పెడితే తీసుకో, మేము ఎంఆర్ఓ సార్ పెడితే తీసుకుంటా అని చెప్పి పోలీసు వాళ్ళు అన్నారు. కొడితే కూడా కంప్లైంట్ తీసుకోరా? కొట్టిండు సార్ నన్ను, నాకు రౌతులు ఇప్పిండు సార్ అంటే అంగి జింగిపోయింది. నేను కాళ్ళ మీద పడ్డా సార్, నాకు ఇట్లా చేస్తుండే సార్, కోట్లు వేలు లక్షలు ఇట్లా పైసలు తీసి నువ్వు కట్టుకో అని చెప్పేసి బస్సు వాళ్ళకు ఆ వడ్రోళ్ళకు కూడా నువ్వు కట్టుకో అని చెప్పేసి ఇళ్ళ మీద పోయి ఇంటికాడ పోయి నేను బతాడిపోయినా. నా భార్యని ఇద్దరం కలిసి నా పని నేను చేసుకుంటాను, నువ్వు అమ్మినగా నేను కట్టుకుంటాను. నేను బతాడికి పోతే పైసలు బెండలు తీసేసి నువ్వు కట్టుకో అని చెప్పేసి ఒక ఒడ్రాయకు చెప్పిండు నాకు. చెప్తే నువ్వు పోలీసులు పెట్టుకుంటా, నువ్వు కోర్టులో కేసు పెడతా, పెట్టుకో, నేను లక్షలు పడేస్తా, బయటకు వచ్చేస్తా, పోలీసు వాళ్ళు నా వాళ్ళు అని చెప్తే నేను పోయి కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ల్యాండ్ విషయంలో మేము తీసుకోలేమ్మా, నీకు ఫోన్ పోతే ఫోన్ ఇప్పిస్తామని చెప్పేసి నాకు ఇంతవరకు సిమ్ ఇవ్వలేదు. సిమ్ పడేసిండు, నాకు పనికి పోకుండా చేసిండు, అంతా ఆగపాలు పట్టిస్తుండు. వాళ్ళకి ఇళ్ళకు పంపిస్తుండు, కంప్లైంట్ ఇస్తుండు. మొన్న ఇతని పైన ఒక జడ్జిమెంట్ వచ్చింది కదా, 1 సంవత్సరం జైలు పడిందని చెప్పేసి, అది మీకు తెలుసా? అదే గౌతమ్ కుమార్ సార్ పెట్టిరో కేసు అని చెప్పారు. కానీ వాళ్ళు పోలీసులు వచ్చిన టైంలో ఊరికి పారిపోతుండు. మైబాదు, అమ్నగల్లు అటు గుండ్రాసమూడ అటు తిరిగి వస్తుండు. మళ్ళీ వస్తుండు, జైలుకి వెళ్ళలే. జైల్లో అంటే ఒక ఫ్లాట్ అమ్మి 3 లక్షల రూపాయలు ఒక కోర్టు లాయర్కు కట్టి అని చెప్పిండు బెయిల్ రావడానికి. కానీ వెళ్ళలే. హైకోర్టు నుంచి ఒక జడ్జి ఆయనకు ఒక లాయర్కు 3 లక్షల రూపాయలు కట్టిండట. మరి ఆయన జైలుకి పోవట్లేడు.
సరే ఇది పరిస్థితి. ఇప్పుడు ఇతని దీన పరిస్థితి చూస్తుంటే అసలు మీరు రోజు కూలీ కదా? రోజు కూలీ లేబర్ పని చేస్తాను. లేబర్ పని చేసుకునే అతని దగ్గర కూడా ఈ ల్యాండ్ గ్రాబర్ రమేష్ నాయక్ అంటే ల్యాండ్ గ్రాబర్ కేసులు పెట్టిరు. మొన్న మరి ల్యాండ్ గ్రాబర్ ప్రూవ్ చేయలేదట. సరే ఆయన పేరుతో మాత్రం రమేష్ నాయక్ అనే వ్యక్తి దేవేందర్ నగర్ కట్టమైసమ్మ బస్తీలో చాలా ఒక బస్తీనే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పేరు మీద. ఈ బస్తీ ఎవరిదిరా అంటే రమేష్ నాయక్ బస్తీ అంటారు. ఇంత పేరు తెచ్చుకున్నాడు. ప్రభుత్వ భూములు ఆక్రమించి మరి వేరే వాళ్ళ పేర్లతోని అమ్మినాడు అని చెప్తున్నారు. ఆయన కూడా కొన్ని డబ్బులు తీసుకొని అడ్వాన్స్గా పేపర్లు రాసిచ్చి ఆయన సంతకాలు పెట్టిన పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక పీపీటీ ఉంది, ఒక 30 పేజీల పీపీటీ ఉంది. రమేష్ నాయక్ ఏమేమి చేసిండు, ఎట్లా కబ్జాలు చేసిండు, ఏం చేసిండు అనేది. సరే ఆయన చేసుకున్నాడు, నా డ్యూటీ నేను చేసుకుంటున్నా. కానీ ఇలాంటి అమాయక పేద ప్రజలను ఎందుకు హింసిస్తున్నావు రమేష్ నాయక్? ఇప్పటికైనా సరే నువ్వు సంపాదించుకున్నావు. సొంతం తమ్ముడేనా? సొంతం తమ్ముడే. అమ్మ ఇద్దరు తండ్రి ఒక్కడు. నా బిడ్డ పేరు మీద తీసుకున్నారా, అమ్మాయి పెళ్ళిడికి ఉందిరా, వదిలేరా అని కాళ్ళ మీద పడితే నన్ను కొట్టడానికి రౌతు లేపడానికి వచ్చిండు. బస్సు వాసులు ఒడ్రోళ్ళు అందరు చూసిరిపోయిన గడ్డ మీద వాళ్ళు. సొంతం తమ్ముడే. వాడు సాగు బతుకులు ఉన్నప్పుడు నేను బుధ మీద పోసిన, నేను ఎస్ఐ సార్ మీద కూడా ఒప్పుకున్నా. సార్ నేను కాళ్ళ మీద పడ్డా, నా అమ్మాయిలు ఉన్నారు వదిలే అని చెప్తే కూడా వదలలేదు. నేను ఆడ కూడా కోపమైనా లక్షల కోట్లే అని చెప్తాను సార్. నాకు ఆడ నేను కూలి పని చేసుకుంటున్నా, నా డబ్బులు లేవు సార్, ఎక్కడ పడితే అక్కడ లంచం కట్టేస్తుంటే బయటకు వస్తుండే. నా ప్రతి ఏం సార్ అంటే నేను ఒక లెటర్ రాస్తాను, నువ్వు కూడా నీకు ఏమో డాక్యుమెంట్ తీసుకుని ఎంఆర్ఓ సార్కి వాళ్ళు చూసుకుంటారా అని చెప్పిండు. కానీ అయినా నేను పెట్టలేదు. తర్వాత నేను కట్టినా కూడా లంచ కొడక అని చెప్పేసి 10 గంటల రాత్రి వచ్చి ఒక గోడను ఇట్లా తోసేసినా కూడా వద్దురా తమ్మి నీకు దండ పెడతా అంటే కూడా నా బిడ్డను కొట్టేసి ఫోన్ లాక్కున్నా వీడియో ఇస్తున్నావు అని చెప్పేసి నన్ను నా ఇంటి కాడ నుంచి శివలాల్ మహారాజ్ గుడి కనుక నాకు గల్ల బట్టి గుంజుకోబెట్టు, కుక్కను గుంజినట్టు గుంజుకోబెట్టు. నాకు ఓరే లంచ కొడక బట్టే దొంగ పని చేసినవరా అంటే నీలాగా నేను నైట్ జేసీలు పెట్టి కబ్జాలు చేయలేదు, నేను డబ్బులు పెట్టి కొన్నా, నా బిడ్డ పేరు మీద తీసుకున్నా, నన్ను బతకనే అంటే కూడా లేదు. 10 మందిని తీసుకొచ్చి నన్ను బెదిరించి నాకు ఫోన్ ఇవ్వలేదు. అంత ఆగపాలు పట్టిస్తుండు నాకు. ఏమంటే లక్షల కోట్లే అంటాడు. 2 లక్షలు ఇస్తే నేను కట్టనిస్తలేదు, కట్టలేదు అని చెప్పేసి దేనికి ఇవ్వాలో తెలుస్తలేదు నాకు. అప్పుడు తక్కువ రేట్లు ఇచ్చిన, ఇప్పుడు రేట్లు పెరిగి ఆయన బస్తీ నా పర్మిషన్ తీసుకుని కట్టాలి. వాడేవాడు వీడి దగ్గర పోతా వాళ్ళ దగ్గర పోతా అని అనవసరంగా లేని శోభరాణి కృష్ణగౌడ్ శోభరాణి పేరు మీద లేనిపోయిన అనుమానాలు పడేసి ఆమెను బదనాం చేస్తున్నాం. ఇలా ఏమి ఇన్వాల్వ్ లేదు. ఏదంటే ఒకసారి కేసు పెట్టడానికి పోతా అంటే రమేష్ నాయక్ ఏమవుతామంటే నేను ఇట్లా నాకు తమ్ముడు అవుతాడు, అందుకోసం నేను కేసుకు వచ్చాను. వేరా మీ అమ్మలు వేరా? అమ్మలు ఇద్దరు, వాళ్ళ సొంతం అక్క చెల్లెలు. వాళ్ళ మమ్మీ మీ మమ్మీ ఒక్క ఆమెనేనా? మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు అక్క చెల్లెలే. ఒక అయ్యకు పుట్టినోళ్ళే వాళ్ళు. మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు ఒక అయ్యకు ఒక అమ్మకు పుట్టినోళ్ళే. కాకపోతే మా పెద్ద అమ్మకు రమేష్ వాళ్ళ అమ్మ కాలు పోయినందున మా అమ్మని చేసుకున్నాం. మా నాన్న డాడీ ఒక్కడే. సరే ఇది సొంత అన్న పైన అంటే సొంత అన్న పైన ఇంత కక్ష సాధింపు రమేష్ నాయక్, ఇదైతే నీకు కరెక్ట్ కాదు. నువ్వు చాలా కబ్జాలు చేసినావు, చాలా డబ్బులు సంపాదించుకున్నావు. సరే ఈయన పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకుంటలేరంటే నువ్వు ఏ రకంగా మ్యానిపులేట్ చేస్తున్నావు అంత అర్థమవుతుంది. అయినా సరే ఇప్పటికైనా నువ్వు కొంచెం మారు. ఎందుకంటే పైసలు సంపాదించుకున్నావు, ప్రభుత్వ భూముల మీద పడి కబ్జాలు చేసి ఎన్నో లక్షల రూపాయలు సంపాదించుకున్నావు. సరే ఇలాంటి అమాయకులను అది చేస్తే ఏమొస్తుందా నీకు? ఒకసారి చాలా మారు, నువ్వు ఇప్పటికైనా మారు. అయినా సరే ఇక్కడ ఒక పాప ఉన్నది, వీళ్ళ కూతురు. ఏమమ్మా నిజంగా కొట్టిండా మిమ్మల్ని మీ బాబాయ్? నిజంగా కొట్టిండు. మా డాడీ షర్టు మొత్తం చింపేసి గుడి కాడ వరకు తీసుకెళ్ళిండు. నన్ను కూడా కింద పడేసిర్రు, నాకు దెబ్బలు కూడా తగిలినాయి. అన్న మా వాళ్ళ కొడుకు సిద్ధు నన్ను కింద పడేసిర్రు, వాళ్ళిద్దరు కలిసి పడేసిర్రు. మా డాడీది ఫోన్ ఇచ్చి అన్న అంటే అస్సలు ఇవ్వలేదు. మా డాడీకి ఫుల్ ఏడిపించారు. మా డాడీ రాత్రంతా ఫుల్ ఏడిచిండు ఫోన్ ఇవ్వలేదని. మెమరీ కార్డ్ సిమ్ 2 గుంజుకున్నాడు. వద్దన్నా ఇచ్చేయన్నా అంటే అస్సలు లేనమాట. బాగా గట్టిగా నన్ను కింద పడేసిర్రు. అసలు నేను లేవలేదు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నా. అయితే మా డాడీ పోలీస్ స్టేషన్, మా మమ్మీ ఇద్దరు పోయారు. రాత్రి అంతా అక్కడ కూర్చున్నారు, రాలేదు. మా అన్న నేను ఇంట్లోనే ఉన్నాం. తర్వాత మా డాడీ ఫుల్ ఏడిచిండు, మాకు రావట్లేరు, వాళ్ళు ఇది రావట్లేరు అని. మా డాడీ ఏడుపు చూసి నాకు చాలా బాధ వేసింది. ఇప్పుడు మీకు ఏం కావాలి? మీ బాబాయ్ చాలా అరాచకాలకు పాల్పడుతుంది కదా, మీరు ఏం కోరుకుంటున్నారు? మా బాబాయ్ అస్సలు కాదు. బాబాయ్ లేక అస్సలు చిన్నప్పుడు నా ఫంక్షన్ అయినప్పుడు
మే 30కి. అప్పుడు నా కూతురు అని నా దగ్గర తీసుకున్నాడు. అప్పుడు ఆయనకి కూతురు లేదు. అప్పుడు నాకు మంచిగా చూసేటాడు. ఇప్పుడు అసలు మనిషి లెక్క ప్రవర్తించట్లేదు. అసలు కుక్క. బాబాయ్ అని పిలిచాడు, అస్సలు పట్టించుకోవడం అంకుల్. బాగా ఏడిపిస్తాడు మా డాడీకి. మా డాడీ కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. మా డాడీ హాస్పిటల్లో కూడా ఉన్నాడు. 10 రోజులు ఉన్నాడు మా డాడీ హాస్పిటల్. అప్పుడు ఫుల్ ఏడిపించిండు. తాకింది, ఫోన్ గుంజుకున్నాడు. 5-6 రోజులు ఫోన్ ఇవ్వాలి. అసలు నా వల్లనే పోయిందని బాధపడ్డా. బోయినపల్లి తెప్పించుకోరు మేడం దగ్గర పోయి సిఎస్ఆర్కి ఎప్పుడైతే ఫోన్ మాట్లాడించిందో అప్పటిదనగా నాకు దగ్గర సిఎస్ఆర్ దగ్గర నీ అయ్యా పోయా వాని గవర్నమెంట్ ల్యాండ్లో మేమేం మాట్లాడడానికి కూడా సిఎస్ఆర్ కూడా చెప్పిండు. కొట్టినప్పుడు కేసు చేయాలి కదా. కేసు కొట్టినప్పుడు వీళ్ళు 3-4 వచ్చి నన్ను కొట్టారు, నాకు అంగి చింపేశారు అన్నప్పుడు నేను సీరియస్ తీసుకోలే. వాళ్ళు తీసుకోలే, లేదా డైరెక్ట్ మాట్లాడిందా కాలేదా? మీరు పెట్టిన కంప్లైంట్ కేసు చేసిరా చేయలేదా? కేసు చేయలే. వాళ్ళు చేయలేదా? సార్ వాళ్ళు చేయలేదు. మేమైతే చేసాం కేసు. మీరు కంప్లైంట్ పెట్టినాం. 2 సార్లు పెట్టారు. ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్ళు పట్టించుకోలేరు. చేయలేదు వాళ్ళు. ఇప్పించినావు కదా, నీకు నెంబర్ కార్డు ఇప్పించినావు కదా, ఇంకేది మెమరీ కార్డు కూడా మొత్తం ఖాళీ, దాంట్లో ఏం లేదు. అవును, అసలు ఏం లేదు దాంట్లో. న్యూ ఫోన్ మొత్తం రీస్టార్ట్ కొట్టి పెట్టేసిండు. అవును, ఫోన్ పే అంతా పోయింది. అసలు ఆ డబ్బులు ఎట్టిపోయినా కూడా తెలియదు. ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు, ఫోన్ పాలు కొట్టేసిండు. అసలు చిత్రహింసలు పెడుతుండు మా డాడీకి, అందరికి, మమ్మీకి, డాడీకి, ఇద్దరికి. నా పర్మిషన్ తీసుకోవాలి, నేను కట్టమంటే కట్టాలి, అయితే కట్టొద్దు. మరి చుట్టుపక్కల కూడా కొంతమంది కూడా అడ్డమైన మాటలు బంట బూతులు తిట్టి కూడా కొంతమంది కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మహబూబ్నగర్ వాళ్ళకు కొంతమంది కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కట్టనిచ్చాడు. నేనేం పాపం చేసినా? నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నేను ఏనో ఎవరుగా పెద్ద పెద్దల దగ్గర పోయి కాళ్ళు పడి నేను కట్టుకుంటా. నాకు బిడ్డ కోసం తీసుకున్నాను. నా ఊర్లో కూడా ఏం ఆశ లేదు. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను కార్యదర్శి ఇంట్లో పని చేసుకుంటా పెరిగినాడు నేను. నాకు వదిలేరంటే కూడా ఇప్పుడు కూడా వదలను. ఆ సుందర్ సింగ్ తీసుకొస్తాడు, ఆ బోతుల గారిని తీసుకొస్తాడు. మంచిగా నా గుడిసెని చింపేస్తారు, నా ఇల్లుని కూడా కొట్టిస్తారు. వాళ్ళు మంచిగా ఒక్కటి వాళ్ళు ఏం చేస్తారు. మా మమ్మీ ఒక్కటే ఉంటుంది, ఆమె ఏం చేస్తుంది? మా డాడీ అసలు లేనప్పుడు బాగా వస్తారు, చూస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. మా మమ్మీ ఒకరోజు పనుకున్న వాళ్ళేమో వచ్చి మొత్తం చూసి తొంగి చూసి మొత్తం కట్ చేసి పడేసారు. మా మమ్మీ వద్దన్నా అంటున్నా, వాళ్ళు వినట్లేరు. వాళ్ళు కావాలని మొత్తం చింపేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను స్కూల్లో ఉన్నా. మా మమ్మీ చెప్పింది నాకు, అమ్మ ఇట్లా అయిందని. అయితే ఇది పరిస్థితి. లోకల్ పోలీసులు కూడా పట్టించుకోవాలి. మరి రమేష్ నాయక్ దేవేందర్ నగర్ కట్టమైసమ్మ బస్తీలో ఒక బస్తీ ఏర్పాటు చేసుకుని లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నాడు. వీలైతే ఆయన బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయండి, ఆయన ఆస్తులన్నీ జప్తు చేయండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళపైన అక్రమాలకు పాల్పడుతూ, బెదిరింపులకు పాల్పడుతూ, చిన్న పాప ఆమె చెప్తుంది కింద పడేసి తొక్కిరట. ఏందా ఈ అరాచకం? అర్థం కాదు. అయినా కూడా 2 సార్లు కంప్లైంట్ పెడితే ఇప్పటికి ఎఫ్ఐఆర్ కాలేదని చెప్తా ఉన్నారు. మీ పేరు ఏం పేరు? నా పేరు చంద్రసింగ్. చంద్రసింగ్ నా పేరు. చంద్రసింగ్ బాధితుడు చెప్తా ఉన్నాడు. ఇకనైనా మరి లోకల్ పోలీసులు పట్టించుకొని ఆ రమేష్ నాయక్ పైన ఎఫ్ఐఆర్, ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత రమేష్ నాయక్ పైన ఎఫ్ఐఆర్ చేయండి. ఎఫ్ఐఆర్ చేసి అది ఏం జరిగింది అసలు మొత్తం ఎంక్వైరీ చేయండి. ఇది మేము నవతేజ్ టీవీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు కూడా మరి ఇంత బస్తీ చేసుకున్నాడు రమేష్ నాయక్, బస్తీ కట్టుకున్నాడు. ఆ తర్వాత దానిపైన కూడా ఇప్పుడు సేవాలాల్ గుడి అని చెప్పేసి పెట్టి అక్కడ కూడా కొన్ని ఇండ్లు కట్టి, ఇప్పుడు కూడా నేను ఒక ఆర్డర్ కాపీ చూసిన, ఏదో మళ్ళీ WP నంబర్ తెచ్చుకున్నాడు ఒకటి. ఏమని ఒక 20 మంది పేర్లు పెట్టి మేము ఇట్లా ఇల్లులు కట్టుకున్నాము కూల్చొద్దని చెప్పేసి కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నట్టున్నాడు. నేను ఇంకా మొత్తం అది చదవలేదు, నా ఫోన్లో ఉంది. అయితే ఇతని పైన, రమేష్ నాయక్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ దర్జ్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఆయనను రిమాండ్ చేయాలి. ఇట్లా అరాచకాలు పాల్పడుతూ చిన్న పిల్లలను కొడుతూ అట్లా ఆయన, ఈయన ఇల్లు కట్టుకుంటే నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? 2 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలి? ఇది ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారిని పంపించి మరి ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి. రమేష్ నాయక్ ఎన్ని కబ్జాలు చేసిండు, ఏం సంగతి, అదంతా కూడా ఒక ఫైల్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లనే పోలీసులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ చందు సింగ్ ఒక కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయండి అని డిమాండ్ చేస్తున్నాను. ఓకే, నేను మీ నర్సింహులు ఎల్లంపల్లి, నవతేజ్ టీవీ, గాజుల రామారం నుంచి. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది. వార్త ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది.
MSTV తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.